భారత్ పై ఘోర ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయిన పాక్ ఈ మెగా టోర్నీలో నిలవాలంటే నమీబియాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యి యుఎస్ఏ జట్టు సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు యుఎస్ఏ మీద తప్ప మిగతా రెండు మ్యాచ్ల్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నెదర్లాండ్స్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ ఓటమి అంచుల వరకు వెళ్లి ఆఖర్లో ఫాహీమ్ అష్రఫ్ సిక్సర్లు బాదడంతో ఎలాగోలాగా గెలిచింది. ఇక టీమిండియాతో జరిగిన మ్యాచ్లో దారుణంగా పరాజయం పాలైంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో 114 పరుగులకే ఆలౌట్ అయ్యి 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్పై ఓటమి తర్వాత పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయని పాకిస్తాన్ మంత్రి పీసీబీ చైర్ మొహసిన్ నఖ్వీ పాక్ ప్లేయర్లపై విరుచుకుపడ్డారని సమాచారం. గ్రూప్ ఏలో భారత్ 6 పాయింట్లతో సూపర్ 8కి అర్హత సాధించగా యుఎస్ఏ 4 పాయింట్లు, పాకిస్తాన్ 4 పాయింట్లతో ఉన్నాయి. యుఎస్ఏ, పాక్ రెండు 4 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్లో పాకిస్తాన్ కంటే యుఎస్ఏనే మెరుగ్గా ఉండడంతో రెండో స్థానంలో ఉంది. యుఎస్ఏ నెట్ రన్ రేట్ ప్లస్ 0.787 ఉంటే పాక్ నెట్ రన్ రేట్ మైనస్ 0.403గా ఉంది. దాంతో నమీబియాతో జరిగే ఆఖరి మ్యాచ్ ఇప్పుడు పాకిస్తాన్కు డూ ఆర్ డైగా మారింది.